హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడున్నది ఎక్కడ అనుకుంటున్నారు? తిరుపతిలో అండి. మీరు ఎప్పుడైనా ఇలా శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వెళ్ళారా? కామెంట్ చేయండి. చాలామంది భక్తులు ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ తిరుమలకి వెళ్తారు. మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయో ఎంత టైం పడుతుందో కూడా చెప్తాను. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇక్కడి నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ నేచర్లో నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళడం ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఇస్తుంది. మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా మారిపోతుంది. చుట్టూ అంతా పచ్చని చెట్లు, చల్లని గాలి, నిజంగా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. మధ్య మధ్యలో భక్తులు గోవిందా అన్నప్పుడల్లా ఇంకొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి తిరుమలకి సుమారుగా 2350 మెట్లు ఉంటాయి. ఇది కొంచెం షార్ట్ కట్ రూట్ అంటారు. అందుకే చాలా మంది ఈ మార్గం ఎంచుకుంటారు. మెట్లు ఎక్కడానికి 2 లేదా 3 గంటల సమయం పడుతుంది. ఈ మార్గం నుండి స్వయంగా స్వామివారే నడుచుకుంటూ వెళ్లారని శ్రీవారు మెట్టు అని పిలుస్తారు. చాలా మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ మనం ఆల్మోస్ట్ తిరుమల దగ్గరికి వచ్చేసాం. ఇంత దూరం నడిచాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా కొద్దిసేపట్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకుంటాం. మీ దర్శనం అయిపోయింది. టెంపుల్లో స్వామిని చూసిన క్షణం నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం అయిపోయాక మనసులో ఒక్క మాటే వస్తుంది, గోవిందా గోవిందా.